బెంగళూరులోని కోరమంగళ లేడీస్ పీజీ హాస్టల్లో ఉంటున్న 22 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురవడం సంచలనంగా మారింది. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కృతి కుమారి అనే యువతిని బీహార్కు చెందిన 22 ఏళ్ల యువకుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. మంగళవారం రాత్రి పొద్దుపోయాక 11:30 సమయానికి హంతకుడు హాస్టల్లోకి చొరబడ్డాడు. ఎవరికంటా పడకుండా కృతి కుమారి 3rd ఫ్లోర్లో ఉన్న రూమ్లో ఉంటుందని తెలుసుకున్నాడు. ఆమె ఉంటున్న రూమ్లోకి ప్రవేశించాడు. ప్లాన్ ప్రకారం ఆమెను హత్య చేయాలని డిసైడ్ అయ్యి తన వెంట తీసుకెళ్లిన కత్తితో ఆ యువకుడు కృతి కుమారి గొంతు కోశాడు. తీవ్ర గాయాల పాలైన ఆ యువతి స్పాట్లోని ప్రాణాలు కోల్పోయింది. ప్రాథమికంగా తెలిసిన వివరాల ప్రకారం కృతి కుమారితో పాటు మరో యువతి పీజీలో ఉంటుంది. ఈ యువతికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతనికి ఉద్యోగం లేకపోవడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఇలా గొడవలు పడడం కంటే విడిపోవడం మంచిదని ఫ్రెండ్కి సలహా ఇచ్చింది. ఈ కారణంగానే కృతిపై యువకుడు కక్ష పెంచుకున్నాడు. తరువాత దారుణంగా హత్య చేశాడు. దాడి చేయబోతుండగా ఆ యువతి తనను తాను విడిపించుకునేందుకు చాలా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా హంతకుడిని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లో అతని మొబైల్ సిగ్నల్ కనిపించింది. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయింది. ఈ సిగ్నల్ని ట్రాక్ చేసిన పోలీసులు మధ్యప్రదేశ్లోని నిందితుడిని అరెస్ట్ చేశారు. గొడవలు పడడం కన్నా విడిపోయి ఎవరి బతుకులు వారు హాయిగా బతకండి అని చెప్పిన పాపానికి ఆమె ఘోరంగా హత్యకు గురైంది.